ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ ఫ్రై చేస్తున్నాము. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. ఇది నేను హాఫ్ కేజీ బీట్రూట్ అండి, హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైందో లేదో మనం ఇలా హ్యాండ్ పెట్టుకొని చూస్తే తెలుస్తుందండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు కొంచెం అవి వేగుతూ ఉండగానే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలండి క్రష్ చేసి వేసుకుంటున్నాను. క్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. ఇలా బీట్రూట్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఇలా అవుతూ ఉంది. కొద్దిగా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయి దగ్గర అప్పుడు ఉప్పు వేసి మూత పెట్టుకుందాం. ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా బాండి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలండి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఈ 2 కొద్దిగా వేగనివ్వాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా మిరియాలు, కొద్దిగా అంటే కొద్దిగా అండి, చాలా తక్కువ, మెంతులు, ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అందుకనే. ఇవి వేగుతుండగానే కొద్దిగా ఎండు కొబ్బరి అనేది ఎక్కువ వేయకూడదు. వేస్తే దాని ఫ్లేవర్ వల్ల బీట్రూట్ యొక్క టేస్ట్ మారిపోతుంది. సో ఇవి అన్నీ వేసుకొని కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇవి ఇక్కడ ఇలా వేగుతున్నాయి కదా, ఒక్కసారి బీట్రూట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి మగ్గుతూ ఉంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. నేను వేగడం కోసం మాత్రమే ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత రుచికి తగినంత వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. బీట్రూట్ అనేది మనకి కావాల్సినంత ఇదిగా ముక్కలు కోసుకోవాలండి. మరీ చిన్ని ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్క కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే మనకి ముక్క కూడా మంచిగా క్రంచీగా తగులుతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. మనం ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇదిగోండి చూడండి. ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఇందాక మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, అన్నీ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు తినగలిగినంత కారం అనేది వేసుకోండి. ఎందుకంటే మిరియాలు వేసాను కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేస్తున్నా. ఇందులోనే 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ అండి. ఇది రాళ్ళుప్పేనండి, మేము ఇంట్లో మిక్సీ పట్టించుకొని యూజ్ చేస్తున్నది. ఇప్పుడు దీన్ని అంతా కలిపి మెత్తగా మిక్సీ పౌడర్ చేసుకుందాము. చాలామంది కారం బదులు ఎండుమిరపకాయలు వాడతారండి. నేను మిరియాలు వాడాను కాబట్టి కారం అనేది వేసాను. ఇలా మసాలా పౌడర్ మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బీట్రూట్ మెత్తగా అయిందో లేదో చూసి ఈ పౌడర్ని అందులో మిక్స్ చేద్దాం. ముక్క మెత్తవాడిందో లేదో అండి, ఇలా ఒక్కసారి మీరు గరిటెతో ఇట్లా అనుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. మెత్తగా అయిపోయింది.
ఇదిగోండి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఒకసారి కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచిగా బీట్రూట్ ఫ్రై రెడీ.